హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా నవాబ్ కైఫ్. ఈ మూవీ 2026 ఫిబ్రవరి 20న రిలీజ్ అయింది. హీరోగా శివ కందుకూరి, ముఖ్య పాత్రలో రాజీవ్ కనకాల, హీరోయిన్గా తేజస్ని నటించారు. డైరెక్టర్ ప్రమోద్ హర్ష. మరి ఈ సినిమా ఎలా ఉంది, చూడాలా లేదా పూర్తిగా తెలుసుకుందాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న ఒక పాత కెఫే చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ కెఫే యజమాని రంగనాథం అలియస్ రాజీవ్ కనకాల గారు తన జీవితాన్ని ఆ కెఫేకి అంకితం చేస్తాడు. కానీ అతని కొడుకు రాజా శివ కందుకూరి మాత్రం విదేశాలకు వెళ్ళి పెద్దగా సెటిల్ అవుదామని తనైతే కలలు కంటాడు. సో కొన్ని పరిస్థితుల వల్ల రాజా తన తండ్రి కెఫే బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అతను ఆ కెఫే వెనక ఉన్న విలువ, భావోద్వేగం అర్థమవుతుంది. చివరికి అతను ఆ కెఫేను కాపాడుతాడా లేదా, అది సినిమా మిగతా కథ. ప్లస్ పాయింట్స్: రాజీవ్ కనకాల ఎమోషనల్ యాక్టింగ్ బాగుంది. ఫాదర్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ కొన్ని చోట్ల కనెక్ట్ అవుతాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీ సెట్టింగ్ బాగుంది. మైనస్ పాయింట్స్: స్టోరీ చాలా పాత ఫార్మాట్ లో ఉంది. స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. కామెడీ, రొమాన్స్ ట్యాక్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని సీన్లు ఇతర సినిమాల్లో గుర్తుకొస్తాయి. మ్యూజిక్: ప్రశాంత్ ఆర్ విహారీ. సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ, కేఫ్ వాతావరణాన్ని బాగా చూపించారు. కానీ ఎడిటింగ్ మరియు స్క్రీన్ ప్లే మరింత బలహీనంగా అనిపిస్తుంది. నవాబ్ కైఫ్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. కాన్సెప్ట్ మంచిగా ఉన్న ఎగ్జిక్యూషన్ మాత్రం బలహీనంగా ఉండడం వల్ల సినిమా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. నా ఒక్క రేటింగ్ 2/5. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడితే ఒకసారి ఓటీటీలో ట్రై చేయొచ్చు. ఇది ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మూవీ రివ్యూలో కలుసుకుందాం. గుడ్ బై.